జనరల్గా టూ వీలర్స్ వాళ్ళు వాడే హెల్మెట్స్ గురించి, వాళ్ళ యూసేజ్ గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు నేను విన్న ఒక రియల్ ఇన్సిడెంట్స్ వల్ల ఈ వీడియో నేను పోస్ట్ పోన్ చేయదలుచుకోలేదు, ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. అది ఎలా జరిగిందంటే, ఒక ఇద్దరు దొంగలు దగ్గరలో ఉన్న పొలాల్లో మన రైతులు సబ్మెర్సిబుల్ పంపులు కానీ వాటర్ పంప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని పోదామని చెప్పేసి ఒక ఆటోలో అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పంపులన్నీ తీసేసుకున్నారు, ఆటోలో వేసుకున్నారు. అలా ఫాస్ట్గా హర్రీగా వాళ్ళు అవన్నీ ఆటోలో పెట్టుకొని వెళ్తా ఉన్నారు. అది ఒక సింగిల్ రోడ్లో వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సరిగా చూసుకోలేదు. ఏంటంటే ఆ ఆటోలో నుంచి పైప్స్ కొంచెం బయటకు వచ్చి ఉన్నాయి, అంటే ఆటోలోనే కాకుండా బయటకు వచ్చి ఉన్నాయి, అంటే రోడ్లోకి వచ్చి ఉన్నాయి అనమాట. అది ఎలా జరిగిందంటే, దానికి ఎదురుగా ఒక టూ వీలర్ అతను దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాడు. అతను అది గమనించలేదు, ఆ ఆటోలో నుంచి పైప్ బయటకు ఉందనేది. యూజువల్ గా ఎవరైనా ఆటో ఎదురు వస్తుందంటే ఆటో వస్తుందని అనుకుంటాం, కానీ దాని సైడ్ పైప్ ఉందనేది లేదు, ఆటో నుంచి బయటకు ఏదైనా వస్తే అని మనం అనుకోం కదా. అలానే అతను వెళ్ళాడు. ఆ ఆటోలో నుంచి బయటకు వచ్చిన పైపు ఆయన తలకి తగిలి అతని బండి మీద నుంచి అలానే వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడిపోయిన అతను ఇమ్మీడియట్ గా తలకి దెబ్బ తగిలింది, చెవుల్లో నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది. అక్కడికక్కడే అతను స్పాట్ డెడ్ అయిపోయారు. కాబట్టి ఏంటంటే ఎలా ఉంటుందంటే, యూజువల్ గా టూ వీలర్స్ ఎవరు వాడతారు? జనరల్ గా సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ పర్సనే వాడతారు. మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఎలా ఉంటుందంటే, టూ వీలర్ వాడుతున్నారంటే అతనే ఆ ఫ్యామిలీకి మెయిన్ ఇన్కమ్ ఎర్నర్ అయి ఉంటాడు. ఈ కేసులో ఏమైందంటే, ఈ యాక్సిడెంట్ జరిగిన అతనికి, యు బిలీవ్ ఆర్ నాట్, అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, చిన్న బాబు. సో ఇతను చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. ఇతనితో పాటు వాళ్ళ మిసెస్ కూడా ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రిస్క్ జరిగింది, యాక్సిడెంటల్ డెత్ జరిగిన తర్వాత ఇప్పుడు అదే కేసులో ఆ పర్సన్ కానీ హెల్మెట్ పెట్టుకొని ఉంటే 90% అక్కడ డెత్ జరిగేది కాదు. ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ మేబీ జరిగి ఉండొచ్చు. ఒక ఈ కేసే కాదు, మీరు టూ వీలర్ యాక్సిడెంట్స్ మీరు ఎక్కడ చూసుకున్నా 90% ఆఫ్ డెత్స్ ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. సో కాబట్టి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ టూ వీలర్ మనం బయటికి తీస్తున్నామంటే హెల్మెట్ కంపల్సరీ వాడేలాగా చూసుకోండి. ఏమవుతుందంటే, టూ వీలర్ లో మనం ఏమనుకుంటామంటే, నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు, నేను హెల్మెట్ పెట్టుకుంటే నాకు రోడ్డు కనిపించట్లేదు, నా హెయిర్ స్టైల్ పాడవుతుంది, లేదు ట్యాన్ పడుతుందని కొంతమంది, ఇలా రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉంటాయి హెల్మెట్ మీద. అలాంటి ఏమి కరెక్ట్ కాదు. ఒకవేళ అది కరెక్ట్ అయినా కూడా మనం అది ఫాలో అవ్వకూడదు. మీరేంటంటే టూ వీలర్ పెట్టుకుంటే హెల్మెట్ వాడేటప్పుడు ఫస్ట్ లో ఎలా ఉంటుందంటే, మనకి కొంచెం అన్కంఫర్టబుల్ గానే ఉంటుంది. కానీ ఒకసారి మనం ఒక 1 వీక్ ఇది తప్పదు అని మనం కానీ ట్రై చేసామంటే, హెల్మెట్ వాడిన తర్వాత మన రైడింగ్ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, బండి కంట్రోలింగ్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అది మీకు ఇప్పుడు తెలియదు. ఒక 1 వీక్ కానీ 10 days కానీ మీరు హెల్మెట్ తోటి బండి రైడ్ చేస్తున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరేగా ఉంటుంది. బండి కూడా మీరు అనుకున్నట్లు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మీకు బయట నుంచి వచ్చే అన్నెసరీ సౌండ్స్ మీ దగ్గరికి రావు. మీ దగ్గరికి ఎంతవరకు సౌండ్ వస్తుందో, ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. రెండోది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పక్క నుంచి ఏదైనా పెద్ద వెహికల్స్ వెళ్తున్నప్పుడు కానీ, లేదు నైట్ మనం వెళ్ళేటప్పుడు ఏదైనా పురుగులు కానీ లేదంటే దోమలు కానీ మన కళ్ళల్లో పడవు. అలా అదే మనం హెల్మెట్ లేకపోతే మనకు తెలియదు, డస్ట్ అయినా పడవచ్చు, లేదంటే పురుగులైనా పడవచ్చు. దానివల్ల అది ఎంత దూరమైన యాక్సిడెంట్, మైనర్ అవ్వచ్చు, మేజర్ అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ కి అది దారి తీయొచ్చు. కాబట్టి ఏంటంటే, హెల్మెట్ పెట్టుకుంటే ఫస్ట్ మనం సేఫ్ గా ఉంటాము, రెండోది రైడ్ కంఫర్ట్ ఉంటుంది, మూడోది మీకు పోలీసుల నుంచి కానీ వేరే ఎవరి నుంచి కూడా మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక మంచి హెల్మెట్ తీసుకోవాలంటే మీకు 1000 నుంచి 2000 వరకు పడుతుంది. ఈ హెల్మెట్ వల్ల ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, టూ వీలర్స్ కి జరిగే ప్రతి 100 యాక్సిడెంట్స్ డెత్ లో 90% మనం హెల్మెట్ పెట్టుకుంటే ఆ రిస్క్ ని తగ్గించవచ్చు. సో హెల్మెట్ తీసుకునే దగ్గర ఎలాంటి నెగ్లిజెన్స్ హెల్మెట్స్ వాడండి. దీంతో పాటుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక్కొక్కసారి తెలుసో తెలియకో మనం కొన్ని ఇన్సూరెన్సులు కానీ లైఫ్ ఇన్సూరెన్సులు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే అక్కడ ఏమవుతుంది, మనం రిస్క్ జరిగి మన తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా మనం ఆలోచిస్తాం.
కానీ ఇక్కడ మీరు 1000-2000 పెట్టినప్పుడు అసలు మనకి రిస్కే జరగదనే దాని దగ్గర మనం ఆలోచిస్తాం తీసుకోవడానికి. కాబట్టి అందరూ తప్పనిసరిగా 2 వీలర్ బయటకు తీసేటప్పుడు హెల్మెట్ తోనే బయటికి రండి. రైడ్ సేఫ్ అండ్ వేర్ హెల్మెట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.